అని వైఖానస మహర్షికి వెంకటేశ్వర స్వామి వారు ఆ రోజున వరం ఇచ్చారు. ఇంత కష్టపడి నాకు నువ్వింత సేవ చేశావు కాబట్టి ఇంకా భవిష్యత్తులో తిరుమల క్షేత్రంలో వైష్ణవులలో వైఖానసులు మాత్రమే నాకు అర్చన చేస్తారని చెప్పి వరం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవ మాత్రం వైఖానసులు మాత్రమే చేస్తారు. వైఖానసులంటే వైష్ణవుల్లో పిల్లవాడు కడుపులో ఉండగానే వాళ్ళకి పాయసం తినిపిస్తారు. పైకి శంఖచక్రాలు ఏం తప్పం చేయరు. ఆ శంఖచక్రాల్ని ఆ చక్రాన్ని అందులో ముంచి ఆ పాయసం తినిపిస్తారు. ఆ పాయసం లోపలికి వెళ్ళడం చేత పిండము పరిశుద్ధమవుతుందని, అదిగో అలా పుట్టేటటువంటి సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళకి వైఖానసులు అంటారు. ఆ వైఖానసులే ఆ వికనస మహర్షి యొక్క అనుచారంగా వస్తున్న వాళ్లే ఇప్పటికీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవాధికములను నిర్వహిస్తూ ఉంటారు.